వ్యూయర్స్, computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లో వ్రాప్ టెస్ట్, మెర్జ్ అండ్ సెంటర్ ఈ టూ ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. చూడండి వ్యూయర్స్, ఈ టూ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ పరంగా మన స్టూడెంట్ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు, అంటే ఎక్సెల్లో ఒక స్టూడెంట్ టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు కానీ, ఒక జాబ్ పరంగా ఎంప్లాయీ శాలరీ టేబుల్స్ కానీ ఇవన్నీ క్రియేట్ చేసేటప్పుడు ఈ టూ ఆప్షన్స్ యూస్ చేయకుండా ఎవరు వర్క్ చేయలేరండి. ఓకేనండి, అంత ఇంపార్టెంట్. మనం ఎలాంటి వర్క్ చేయాలన్నా ఈ టూ ఆప్షన్స్ ఆ విధంగా యూజ్ అవుతాయి. ఓకేనండి, ఇప్పుడు ఈ టూ ఆప్షన్స్ గురించి నేర్చుకుందామండి. ఫస్ట్ మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే వ్రాప్ టెస్ట్. ఈ వ్రాప్ టెస్ట్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే కామన్గా చెప్పుకుందాం. ఒక సెల్లో ఉన్న సింగిల్ లైన్ టెస్ట్ని మల్టీ లైన్లో డిస్ప్లే చేస్తుంది. ఓకేనండి, అంటే ఒక సెల్లో సింగిల్ లైన్లో ఉండిద్దా అంటే మల్టీ లైన్లో ఉండదా అంటే ఇది ఒక డౌట్ అనమాట. అవునండి, ఒక సెల్లులో మ్యాటర్ అనేది సింగిల్ లైన్లోనే ఉంటుంది, మల్టీ లైన్లోకి డైరెక్ట్గా రాదండి. ఓకేనా, ఎలా అంటే ఇప్పుడు చూడండి, నేను ఒక సెల్లుని సెలక్షన్ చేసి టైప్ చేస్తున్నాను. ఇక్కడ కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. చూడండి, A2 అనే సెల్లో ఈ లైన్ మొత్తం టైప్ చేశాను. ఓకేనండి, ఇది మొత్తం ఆటోమేటిక్గా B1 C1లోకి వెళ్ళిపోయిందండి. కాకపోతే అది వెళ్ళినట్టు కాదండి, A1లోనే ఉంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఓకే ఇలా ఉంది కదండి, ఇప్పుడు ఏంటంటే ఏ కాలం బట్టికి విడ్త్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఓకే సరిపోయింది కదండి అంటారు. ఓకేనా, ఓకే విడ్త్ ఇంక్రీజ్ చేశారు కానీ సింగిల్ లైన్లోనే డిస్ప్లే అవుతుంది. ఓకే సార్, నేను మధ్యలో కర్సర్ పెట్టి ఎంటర్ కొడతానండి, డబుల్ లైన్స్లో ఏమైనా వచ్చిందా? రాలేదండి, అంటే కర్సర్ అనేది కిందకు వచ్చేసింది, అంటే సెలక్షన్ అనేది కిందకు వచ్చిందండి. ఓకేనా, మనకి డైరెక్ట్గా అలా ఎంఎస్ వర్డ్లో వచ్చినట్టు రాదండి. ఓకేనా, ఇప్పుడు మనం ఏంటంటే ఈ సెల్ని సెలక్షన్ చేసి వ్రాప్ టెస్ట్ అన్నాం అనుకోండి, దీని విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా ఆటోమేటిక్గా హైట్ అనేది ఇంక్రీజ్ అయ్యి మల్టీ లైన్లో డిస్ప్లే అవుతుంది. చూడండి, నేను వ్రాప్ టెస్ట్ అన్నా, ఇదిగోండి వచ్చిందా రాలేదా? అలానే చూడండి, నేను ఇక్కడ దుర్గా ప్రసాద్ అని టైప్ చేస్తున్నాను అండి ఈ సెల్లో. ఓకేనా, ఇప్పుడు నేను హైట్ ఇంక్రీజ్ చేస్తున్నాను అండి, 4th రోది ఇంక్రీజ్ చేసినా మనకు ఎలా డిస్ప్లే అవుతుందండి, ఓన్లీ సింగిల్ లైన్లోనే. అంటే మీరు హైట్ ఇంక్రీజ్ చేసినా విడ్త్ ఇంక్రీజ్ చేసినా సింగిల్ లైన్లోనే డిస్ప్లే అయ్యింది. ఎప్పుడైతే మీరు సెలక్షన్ చేసి వ్రాప్ టెస్ట్ అంటారో అది మల్టీ లైన్లో డిస్ప్లే అయ్యింది. ఓకేనండి, ఇప్పుడు మళ్ళీ నార్మల్గా రావాలి, నాకు మల్టీ లైన్లో కాదు సింగిల్ లైన్లోనే కావాలంటే మళ్ళీ సెలక్షన్ చేసి వ్రాప్ టెస్ట్ అగైన్ మళ్ళీ క్లిక్ చేయండి, మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అండి. వ్రాప్ టెస్ట్ అనేది సెలక్షన్ చేసుకోవచ్చు, అన్సెలక్షన్ చేయొచ్చు. ఓకేనండి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం టేబుల్స్ క్రియేట్ చేసేటప్పుడు మల్టీ లైన్స్లోనే కొన్ని హెడ్డింగ్స్ ఉంటాయి, ఈ విధంగా యూజ్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ వన్ ఏంటండి, మెర్జ్ అండ్ సెంటర్. దీంట్లోనే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, పక్కనే యారో మార్క్ క్లిక్ చేయండి, ఇది కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడా. ఇందులో ఫస్ట్ వన్ ఏంటండి, మెర్జ్ అండ్ సెంటర్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఏం లేదండి, నెంబర్ ఆఫ్ సెల్స్ని కలిపి ఒకే సెల్గా మార్చడమే మెర్జ్ అండ్ సెంటర్. ఓకేనండి, ఇప్పుడు మనకు కనపడే ఈ C6 ఒక సెల్లే, D6 ఒక సెల్ అండి. ఇప్పుడు నేను నెంబర్ ఆఫ్ సెల్స్ని సెలక్షన్ చేయడం వచ్చారా మీకు? వచ్చు, సెలక్షన్ చేశాను. ఇప్పుడు నేను మెర్జ్ అండ్ సెంటర్ అని క్లిక్ చేశాను, చూడండి ఒకే సెల్గా మారిపోయింది. మళ్ళీ నేను ఈ సెల్స్ని సెలక్షన్ చేసి మెర్జ్ అండ్ సెంటర్ అన్నా, ఇదిగోండి ఒకే సెల్గా మారిందా లేదా? ఈ విధంగా మార్చుకోవచ్చు. చూడండి, ఇలా మార్చి దీంట్లో మళ్ళీ మ్యాటర్ టైప్ చేయండి. చూడండి ఇలా టైప్ చేశాను. మళ్ళీ దీంట్లో మీరు ఫాంట్ గ్రూప్లో ఉన్న ఆప్షన్స్ మొత్తం యూజ్ చేయొచ్చు, అంటే అలైన్మెంట్స్ కూడా ఇచ్చుకోవచ్చు. చూడండి, నేను మిడిల్ సెంటర్లో పెట్టాను, రొటేట్ చేశాను ఈ విధంగా. అలానే ఫాంట్ కలర్ మార్చాను, అలానే ఫిల్ కలర్ వేరే కలర్ కూడా ఫిల్ చేశాను. ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, సార్ నాకు ఇలా అవసరం లేదు, మళ్ళీ నార్మల్గా మొత్తం నార్మల్గా కావాలి అని అనుకుంటే మళ్ళీ సెలక్షన్ చేసి మెర్జ్ అండ్ సెంటర్ని మళ్ళీ అన్సెలక్షన్ చేయండి, మళ్ళీ మామూలుగా వచ్చిందా రాలేదా? ఈ విధంగా అప్లై చేయొచ్చు. ఓకేనండి, అలానే వేరే ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మెర్జ్ అక్రాస్. దీనివల్ల యూజ్ ఏంటి అంటే మీరు నెంబర్ ఆఫ్ సెల్స్ని సెలక్షన్ చేయండి. ఓకే సెలక్షన్ చేశాను. ఇప్పుడు ఈ 11 నుంచి 16 దాకా ఇవన్నీ రోస్, D నుంచి H దాకా ఇవన్నీ కాలమ్స్. మనకి ఈ మెర్జ్ అక్రాస్ ద్వారా ఏమైందంటే క్రాస్గా మెర్జ్ అవుతాయండి, కాలమ్స్ వైజ్గా మెర్జ్ అవ్వవు.
చూడండి మెర్జ్ అక్రాస్ అన్న, చూడండి అయిందా లేదా? ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకేనండి. మళ్ళీ సెలక్షన్ చేసి మళ్ళీ మీరు దీన్ని అన్సెలక్షన్ అయినా చేయొచ్చు, మళ్ళీ మామూలుగా వచ్చేసింది. లేదా ఇక్కడ వేరే ఆప్షన్ ఉంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ మెర్జ్ అండ్ సెంటర్ అన్నా అండి, మెర్జ్ చేశాను, మళ్ళీ సెలక్షన్ చేసి మళ్ళీ దీన్ని అన్సెలక్షన్ చేయండి. లేదా యారో మార్క్లోకి వెళ్ళి అన్మెర్జ్ సెల్స్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసిన మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఎంత ప్రాసెస్ ఎందుకు, డైరెక్ట్గా మీరు మెర్జ్ చేయొచ్చు లేదా సెలక్షన్ చేసి అన్మెర్జ్ చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. అంటే ఈ ఆరో మార్కులోకి వెళ్ళి ఆ ఆప్షన్ని సెలక్షన్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఆప్షన్ అనేది ఉంది. ఈ విధంగా వ్రాప్ టెస్ట్, మెర్జ్ సెంటర్ అనే ఆప్షన్స్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎక్సెల్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఇవేనండి. ఎలాంటి వర్క్ చేయాలన్నా ఈ వ్రాప్ టెస్ట్, మెర్జ్ సెంటర్ అనే ఆప్షన్స్ అనేది బాగా యూస్ చేస్తారు. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.